3వ కీర్తన 7వ వచనము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. ఎవరంటున్నారంటే ఈ మాటలు దావీదు అంటున్నాడు. ఈ మాటలు దావీదు తన యొక్క సిచ్యువేషన్లో తను యొక్క శత్రువులు తను తరుముతున్నప్పటికీ కానీ తనకు ఉన్నటువంటి భయాల్లో కూడా దావీదు ఏ మాత్రము దేవుని యందు విశ్వాసం కోల్పోలేదు. ఆ యొక్క సమయంలో కూడా దావీదు అంటున్నాడు, నా శత్రువులను దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. అంటే దావీదుకి దేవుని యొక్క పవర్ ఏంటో తెలుసు. దావీదు ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా తన భయాల్లో కూడా తన బాధలో కూడా దావీదు ఇంకా దేవుని నమ్ముతూనే దేవుని మీద విశ్వాసంతో దావీదు జీవిస్తున్నాడు. అయితే అతడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దేవుడు తప్పకుండా తనని తన యొక్క శత్రువుల బాధ నుండి దేవుడు తనకి విడుదలనిస్తాడు అని దావీదు ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో ఉన్నట్లు ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతుంది. అయితే దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే అంటే ఖచ్చితంగా దేవుడు ఒక శత్రువులను కొడితే అది కంప్లీట్గా ఆ యొక్క సమయంలో డిఫీట్ అయిపోవాల్సిందే. కంప్లీట్ డిఫీట్, ఇంకా దానికి తిరుగు అనేది లేదు. తిరిగి మళ్ళీ నా యొక్క శత్రువులు నా దగ్గర వస్తారు అన్న సమస్య లేదు దావీదుకి. అందుకే నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే అని దావీదు అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా శత్రువులు ఉన్నారేమో. శత్రువులు అంటే మనుషులు మాత్రమే కాదు, నీ భయాలు కూడా నీకు శత్రువే, నీ యొక్క పాపం కూడా నీ శత్రువే. అన్నిటికన్నా మించినది సైతాని యొక్క క్రియలు, అవి కూడా శత్రువులే. అంటే నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే నీ లైఫ్లో నువ్వు ముందుకు కొనసాగలేవు. శత్రువు యొక్క కార్యాలు నీ జీవితంలో పనిచేస్తున్నాయి అంటే నువ్వు నీ జీవితంలో ముందు కొనసాగలేవు. నీ జీవితంలో ఏదైనా భయం నీకు కలుగుతున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ముందు కొనసాగలేవు. ఎందుకంటే ఇవన్నీ భయాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించలేవు, దేవుణ్ణి ఆరాధించలేవు, దేవుణ్ణి నమ్మలేవు, దేవునితో విశ్వాసంలో కూడా నువ్వు జీవించలేవు. అయితే ఇవన్నిటి నుండి నీకు విడుదల కావాలి అంటే నువ్వు ప్రార్థనతోనే నీకు వీటన్నిటి మీద విడుదల కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నీకు ముందుగా నడుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నిన్ను నీ శత్రువుల నుండి నీకు విడుదలనిస్తాడు. నీ యొక్క పాపం నుండి దేవుడు నీకు విడుదలనిస్తాడు. నీ యొక్క భయాల నుండి దేవుడు నీకు విడుదలనిస్తాడు. కొన్నిసార్లు భయం వేస్తే నిద్ర కూడా పట్టదు, ఏమి తినాలనిపించదు, ఎటు వెళ్ళాలనిపించదు. ప్రతి క్షణం కూడా నీకు ఆ యొక్క నెగిటివ్ థాట్సే ఉంటాయి. దేవుడు నా జీవితంలో మంచి కార్యాలు చేస్తాడన్న విశ్వాసం ఇంకా నీలో ఉండదు. సో ఆ యొక్క కొన్నిసార్లు ఆ యొక్క భయమే నీకు హోప్ లేని జీవితాన్ని ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో అప్పటి నుండి నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. అయితే దావీదును ఏ విధంగా దేవుడు కాచి కాపాడిండో అతని యొక్క శత్రువుల నుండి, ఈ దినం కూడా దేవుడు నిన్ను కూడా నువ్వు ప్రార్థిస్తే అదే విధంగా దేవుడు నిన్ను కూడా కాచి కాపాడుతాడు. నీ జీవితంలో నీ యొక్క ప్రతి బ్యాటిల్ నుండి కూడా ప్రతి ఒక్క యుద్ధంలో కూడా దేవుడు నీకు విక్టరీని ఇస్తాడు. నువ్వు నీ యొక్క ప్రతి యుద్ధంలో నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. అయితే దావీదులాగా నువ్వు కూడా ఈ యొక్క శత్రు భయాల్లో కూడా దేవుని యందు విశ్వాసంతో జీవించు, దేవుని యందు నమ్మకంతో జీవించు. తప్పకుండా దావీదుకు ఏ విధంగా దేవుడు తన యొక్క శత్రువుల నుండి విడుదలనిచ్చిండో నీకు కూడా నువ్వు కూడా అదే విశ్వాసంతో జీవిస్తే నీ శత్రువుల నుండి కూడా దేవుడు నీకు తప్పకుండా విడుదలనిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.